ఎంతటి ఘోర కార్యములు నచ్చి తిని తండ్రి, ఎంతటి ఘోర కార్యములు నచ్చి తిని. లౌకిక భోగాసక్తుండనై అలౌకికము అమోఘమునకు మీ దివ్య బోధను అర్థము చేసుకుని లేక మీకింతటి కష్టములు ప్రాప్తింపజేసిదిని తండ్రి, ఇంతటి కష్టములు ప్రాప్తింపజేసిదిని. సర్వశక్తి సంపన్నుడుగు నా తండ్రి, సర్వశక్తి సంపన్నుడుగు నా తండ్రి, ఈ దుర్జన కోటినంతటను భస్మీపటలము చేయక మౌనమూనుటియే కాక సంఖ్యలను కూడా ఆనందముగా ఆహ్వానించిన దాని ఆంతర్యమేమిటో నాకు బోధపడకున్నది. అవును, ఇది అర్థమయ్యేది తత్వం కాదు, ఇది అర్థమయ్యేది తత్వం కాదు. ఈ ధన పిశాచానికి దాసాన దాసుండనై నాకు ఈ దివ్యతత్వం బోధపడదు. తండ్రి, ఇప్పుడేమి కర్తవ్యము? కర్తవ్యమునకేమున్నది? ఆ ప్రధాన యాజకుల కడకేగి వారిచ్చిన పైకము వారికి తిరిగిచ్చి నా ప్రభువును రక్షించుకునేదా? ఇప్పుడే పోయేదా? ఇది దేవ మందిరము. ఈ వాకిటనే నిలిచి పిలిచిదా? గురువర్యా, నేను గురువర్యా, గుర్తుపట్టలేదా? పోల్చుటకు పొద్దుపోయినదా? ఎక్కడనో చూసినట్లున్నదా? బాబతో మాట్లాడనా? అయ్యో, అత్యవసర కార్యార్థమై బయటికి వెళ్తుంటివా? గురుదేవా, నేను గురుదేవా యోధాను. అవును గురుదేవా, మీరిచ్చిన ధనమును వృద్ధిగా ఆయనను ఖర్చు చేయలేదు గురుదేవా. ఇదిగో అదియును కాదు గురుదేవా, నే చేసిన ఘోర పాపమును దాచుకొనలేక వచ్చి తిని. కాదు గురుదేవా, వ్యర్థుని మాటలు అర్ధరహితములే గురుదేవా. గురుదేవా, లేదు, మీరిచ్చినది 30 రూకలు కాదు గురుదేవా, 30 బాకులు. అర్థములు కావు గురుదేవా, అనర్థములవి. అవును, అవును గురుదేవా, ధనాశ అబద్ధుండనై నమ్మిన గురువును అమ్మిన అపరాధాగ్ని నన్ను నిలువెల్ల దహించి వేయుచున్నది గురుదేవా. నిర్దోష రక్తమును విక్రయించిన ఘోర పాపం నన్ను నిలువున కృంగదీయుచున్నది ప్రభు. కావున మీరు దయతో నన్ను మన్నించి మీరిచ్చిన పైకం మీరు పుచ్చుకొని నా ప్రభువును విడుదల చేయుడి. నా మనసులకు శాంతి ప్రసాదించుడు తండ్రి, శాంతి ప్రసాదించుడి. గురుదేవా, ప్రభు, అవును, నా మనస్తాపమును గ్రహించిదిరా మహానుభావ, మహానుభావ, నా మనస్తాపమును గ్రహించిదిరా ప్రభు, 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 ప్రభు. దుర్భరమైన ఈ తాపాగ్నికి ఆ ముదుసలి స్వార్థ పిశాచము కొంతైనా శాంతి కలిగింపగలదనుకుంటుంది. కాని కాని అతడు దుస్సహపరసవాంఛమిదలు తప్పించిపోయినాడే. తండ్రి, ఏల సహింపగలను, ఏల సహింపగలను? ఓరి కుటిల స్వార్థ ముఠానాయక, ప్రధాన యాజక, అప్పుడు లాలన, ఇప్పుడు హేళన. అవును, మీ నైజం అదియే కదా. అయినను నిన్న నిరప్రయోజనం వేళ ఈ నీచదనాశనం నీ దుస్థితికి ఇచ్చినది. ఓసి కుటిలమైన ధనమా, క్రూర రక్కసకున ప్రధానమా, నా తండ్రి హత్యాకాండకు కారణమా, రక్తక్రయ ధనమా, ఓ వదలిపో, వీడిపో, నన్ను విడిచిపో. గురుద్రోహి, గురుద్రోహి, నేను గురుద్రోహిని, నేను బ్రతకదగిన పాపిని, నేను గృహాంతకుడును. తండ్రి, నేనెంతటి ఘోర కార్యమును నచ్చితిని తండ్రి, ఎంతటి ఘోర కార్యమును నచ్చితిని. తండ్రి, తండ్రి, నేనెంతటి క్రూర కర్మను తండ్రి. జగదుద్భవించిన దాని ఇంతటి ద్రోహ కార్యము నచ్చిన పచ్చి రక్కసను జన్మించి ఉండాలి తండ్రి. మున్ముందు జన్మించబోదు తండ్రి, జన్మించబోదు. ఆ కఠిన పాషాణ హృదయులు, ఆ కఠిన పాషాణ హృదయులు రతన ఖచ్చిత దేదీప్యమాన ఒకటి ముంచవలసిన శిరమున
నిశిత కర్కశ కంటకమయమైన మగుటమును ఒక్కదానికి నొక్కినారే. సంబోధ చంద్రికలు విరిగి మోమున ఉమ్మివేయుచున్నారే. శీష కుసుమ కోమల శరీరముపై సిలువ కొయ్య నుంచి మోయించుతున్నారే తండ్రి. అయ్యా, అభయాశీర్వాద హస్తములను అభయాశీర్వాద హస్తములను సుఫలబద్ధము చేస్తున్నారు తండ్రి. ఇప్పుడు ఏం చేయుతుందండి? ఓరి కఠిన పాషాను హృదయలారా, ఓరి కఠిన పాషాను హృదయలారా, మీ హృదయములలో జాలికి కొంతైనా తావే లేదా? మీది గుండెయా లేక రాతి బండయా? ఘోరతరమైన పాప సంహారుడతడు, పరమ విజ్ఞాన మహిమ సర్వస్వమతడు, మొరలిడెడు ఆర్త జనపాలి వరదురతడు, ఎలా హింసింతురయ్యో జాలి లేదా ప్రభునిపై, జాలి లేదా ఆ ప్రభునిపై, ఆ ప్రభునిపై జాలి లేదా? తండ్రి, నేను బ్రతకదగని పాపిని తండ్రి, బ్రతకదగని పాపిని. లేదు లేదు, ఆ ప్రభు, ఆ ప్రభు కీర్తి పతాకును గగన తలమునికి ఎగిరింపు ఎత్తిరించింది నన్ను కల్లా. నా తండ్రి, నా తండ్రి పతాక దిగినలో నా స్వార్థ కీర్తిని దాచుకుని యత్నించి తిని ఆలోచించిన కొలది ఆ మహనీయుని కీర్తి పరంపరలు, ఐహిక సుఖదూరములు, ఆ ముస్మిక ద్వారములని ఇప్పుడు తట్టుతున్నవి తండ్రి. నే చేసిన ఘోర తప్పిదమును సవరించుకొనుటకు నే యొదచ్చిన తుది ప్రయత్నము కూడా విఫలమయ్యను కదా తండ్రి, విఫలమయ్యను కదా. ఈ రక్త క్రయాపరాధం నుండి వెలికిపడి శాంతి నొందుటెట్లో కనిపించుకున్నది తండ్రి. అయిన వారు కాని వారు అపహసించుటయే గాని సలహాలనిచ్చువారైనను, సానుభూతి చూపువారైనను కనిపించుకున్నారే తండ్రి. నేను ఇప్పుడు ఏమి చేయదు తండ్రి, ఏమి చేయదు. ఉరి ఇదే నాకు ఆఖరి దాడి. అప్పుడు కానీ నా మనసుకు పరిపూర్ణ శాంతి లభించడం. అన్యథా శరణం నాస్తి. ఓరి గురుద్రోహి, ఈ ఘోరాపవాదాహం కంఠమును ధరించి లోకమును తిరుగుటి కన్నను ఈ ఉరిత్రాన్ని బిగించుకొని సావడమే చటలతాళమిన్నా. ఏమిటి ఏమిటి? అవును, మనోబలహీనున్నాయి, వెర్రివాడనే. ఏ మనోబలహీనత నా ప్రభువును బట్టి ఇచ్చుటకు కారణమైనదో, ఏ మనోబలహీనత నా ప్రభువు మమ్మును ఉమ్మివేయుటకు మూలమైనదో, ఏ మనోబలహీనత నా ప్రభువును సిలువగానిపై కొండ వేటులకు పట్టువైనదో, ఆ మనోబలహీనతే నాకు ఈ శిక్ష విధించినది. నేను బ్రతకదగిన పాపిని, నేను గురుద్రోహిని, నేను గురుహంతకుడును. ప్రభు 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 వీడు నీ చెలి కాడు ప్రభు, నీ చెలి కాడు. నీ బలి రక్తం త్రావదల పెట్టిన క్రూర బెంబులు వీడు బ్రతకదగను పాపి తండ్రి, బ్రతకదగను పాపి.
తల్లి నాకు ఇప్పుడు ఏది దారి ఏది ఉరి ఉరి ఇదే నాకు ఆఖరి దారి వలదు వలదు కోరి కోరి ఉరి రూపముచ్చి కోరల్లో ఎందుకు తలదోత్సవలేదు ఏ అజ్ఞాత ప్రదేశంలోకి పోయి ఎందుకు నివసించకూడదు ఇప్పుడే పోయిదా ఏమిటా ధనువు ఏమిటా నవ్వులు ఏమిటా పక్కపక్కలు ఎందుకా వెక్కవెక్కలు నమ్మిన గురువును నట్టేట ముంచి తినదియా నేను ఘోర కార్యము నొనొచ్చి తినదియా నవ్వండి గట్టిగా నవ్వండి దగ్గరగా నవ్వండి కడుపప్పు నవ్వండి కొత్త చెక్కలయ్యేలా నవ్వండి నవ్వండి గట్టిగా నవ్వండి తండ్రి తండ్రి అయ్యో అయ్యో తండ్రి అయ్యో అయ్యో తండ్రి ఎవరది ఎవరది నల్లటి శరీర ఛాయ కలిగి నిగనిగలాడు తెల్లంటి మాకుల్లాంటి కోరల బయటపడి వక్తాటహాసం చేస్తూ రోదాను జిమ్ము నేత్రములు తిప్పుతూ నాపై కురిపొస్తున్నాడు తండ్రి అయ్యో ఏమిటి ఎవరా నాట్యం చేస్తున్నది ఏమిటా ధనువులు ఎవరో కాదు ఘోర భయంకరమైన మానవ కంకాలములు ఆ అస్థి పంజరం నృత్యం చేస్తూ ఇటే వస్తున్నవి తండ్రి నేను ఇప్పుడు ఏమి చేయను తండ్రి అయ్యో అయ్యో ఘోర భయంకరమైన ఘట సర్పములు తండ్రి పదులై నూరులై నా వెంట పది పీకుతున్నవి తండ్రి నాకు ఇప్పుడు దారి ఏది తండ్రి అయ్యో తండ్రి ఏమిటా ప్రళయకాల జంజామారుతము బోన బోంతాడాలములు అనేకములైన నా పై కుడికొస్తున్నవి తండ్రి నేను ఇప్పుడు ఏమి చేయదును తండ్రి అయ్యో ఎటు చూసిన రక్తవర్ణ కాంతులే ఎటు చూసిన దావాలను జ్వాలలే ఎటు చూసిన పళ్ళు నూరుటి ఎటు చూసిన అగ్నివర్ణ కాంతులే తండ్రి నేను ఇప్పుడు ఏమి చేయదును తండ్రి తండ్రి నాతో ప్రతి ఆట ఆడుకున్నాను కానీ నేను చేసిన తప్పిదమును సవరించుకొనుటకు నేను ఈ ఉలిత్రాన్ని బిగించుకొని కావడమే కథలు నా లైట్ తీసేయండి